హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయంత్రం సూర్యుడితో సమావేశాలు. ట్వంటీ నుంచి ఇప్పటిదాకా మీ రికార్డ్ మీరే చాలాసార్లు బ్రేక్ చేశారు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి వెళ్దాం అని మీ ఆలోచిస్తున్నారా? దాని మీద మీ స్పందన ఏంటి? సూర్యుడు గారు మిమ్మల్ని నిద్రపోతున్నట్టున్నాడు. సో మళ్ళీ అడుగుతున్నాను, సూర్యుడు గారు 2020 నుంచి ఇప్పటిదాకా మీరు 4 సార్లు మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేశారు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి వెళ్దామని మీరు ఆలోచిస్తున్నారా? ఏంటయ్యా రోహిణి కార్తీక్ అంటే ముందుకే 50 degrees 100 degrees జస్ట్ ట్రయల్ రే. మా రికార్డులు నేను చాలాసార్లు రాసుకున్నానులే, కానీ బండలు పగిలిపోవటాలే కాదు, ఇంట్లో ఉన్న రుబ్బు రోజులు కూడా పగిలిపోతాయి ఈసారి. మీరు అప్పుడు చూసుకుందాంలే, కానీ ఎందుకులే ఇవన్నీ. ఇంకేంటి? మీ వేడి వల్ల పిల్లలు సాయంత్రం బయటికి వెళ్ళి ఆడుకోవట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలా అట్లా ఎందుకయ్యా ఇవన్నీ? వాళ్ళకి ఇంట్లో కూర్చొని హాయిగా చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పేరెంట్స్కి అదే కావాలి, ఫ్రీ చైతన్య పారాయణ వాళ్ళకి అదే కావాలి. అదే వీళ్ళకి ప్లస్, అది వాళ్ళకి బిజినెస్, అంతే. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండి వేడి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు లో బీపీతో పడిపోతున్నారు. వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోతే పోనీ అయ్యా, భూమికి భారం వాళ్ళందరూ. నీకు థానోస్ తెలుసా? నా ఫ్రెండే, ఆ కాన్సెప్ట్ ఇచ్చింది నేనే. ఎందుకు ఇవన్నీ? సూర్యుడు గారు, మీ వల్ల ఉద్యోగస్తులు ఉదయాన్నే 9 లేచి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే దారిలోనే తడిసిపోతున్నారు. వారి నుంచి వచ్చే సుగంధానికి వారే తట్టుకోలేక బలైపోతున్నారు. దానికి మీరేం స్పందిస్తారు? ఏంటయ్యా 9కి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావు అంతే కదా, ఏమవుద్ది, మంచి ఎక్సర్సైజ్ అయిపోద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. నీ దగ్గర సుగంధం ఎక్కువ వచ్చేదనుకో, ఓ పంచే ఎట్రా యాక్స్ కొట్టుకో, అమ్మాయిలు వస్తారు, దానికి కూడా మంచి బిజినెస్ అయిపోద్ది. ఫ్రీ చైతన్య పారాయణనా? భూమికి భారమా? సేల్స్ వెయిట్ లాసా? మిమ్మల్ని ఇలా కాదు, ఆ కుర్చీ మడత పెట్టి